ఇన్నాళ్ళు పేపర్ లీక్ విషయంలో బీజేపీతో అందరూ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కూడా గేమ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఒక పేపర్ లీక్ అయితే నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అందుకనే కదా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని అడిగారు. చేశాడు, చేపించారు. ఇప్పుడు బీజేపీ ఏమంటుంది? పంజాబ్లో పేపర్ లీక్ అయింది కాబట్టి పంజాబ్లో విద్యాశాఖ మంత్రి లేదా పంజాబ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. పంజాబ్లో ఫార్మసిస్టు ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ లీక్ అయిందట. కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. అది నోటిఫికేషన్ సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలనేది బీజేపీ డిమాండ్. అంటే ఇన్నాళ్ళు బీజేపీ మీద ఒక పెద్ద పోరాటం చేశారు, నీట్ పేపర్ లీక్ అని అడ్డం పెట్టుకొని. ఇప్పుడు బీజేపీ గట్టిగా పోరాటం చేస్తుంది పంజాబ్లో పంజాబ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని. ఇప్పుడు నేనేమంటానంటే, ఇట్టా పేపర్ లీకుల ఆధారంగా మంత్రులు ముఖ్యమంత్రులు రాజీనామాలు చేయాల్సి వస్తే ఈ దేశంలో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశ ప్రధానితో సహా అందరూ రాజీనామా చేయాల్సిందే. ఎందుకంటే ప్రతిసారి పేపర్ లీకులు జరుగుతూనే ఉన్నాయి. మన తెలంగాణలో గతంలో చూడలేదా? 10th క్లాస్ పేపర్ లీకు, ఇంటర్మీడియట్ పేపర్ లీకు అని పెద్ద ఎత్తున వార్తలు మనం చూసాం కదా. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పేపర్ లీకులు అవుతూనే ఉన్నాయి. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఈ ఎగ్జామ్ కోచింగ్ సెంటర్స్ కావచ్చు, లేదు కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, వాళ్ళకి మార్కులు కావాలి, ర్యాంకులు కావాలి. మార్కులు ర్యాంకులు సాధించటం కోసం ఎన్ని అడ్డదారులైనా దొక్కుతారు వాళ్ళు. లక్షల కోట్ల వ్యాపారం కదా విద్య అనేది, లక్షల కోట్ల వ్యాపారం. ఆ వ్యాపారం బాగా సాగాలంటే ఏం జరగాలి? వాళ్ళ కాలేజీకే ఎక్కువ మార్కులు రావాలి, ఎక్కువ ర్యాంకులు రావాలి. వాళ్ళ కాలేజీలో చదువుతున్న విద్యార్థులే మంచి మార్కులు సాధించాలి. వాళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నోడే ఉద్యోగాన్ని సంపాదించాలి. దీనికోసం పేపర్ లీకులు జరుగుతూనే ఉంటాయి. ఎంత డబ్బైనా పెడతారు, ఎవరినైనా మేనేజ్ చేస్తారు, మొత్తానికి పేపర్ లీక్ని ఏదో రకంగా చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఫలానా కాలేజీకే ఎక్కువ ర్యాంకులు ఎందుకు వస్తున్నాయి? అక్కడ మాత్రమే చదివే వాళ్ళు ఉన్నారా? ఇంకెక్కడా లేరా? అక్కడ నిజంగా గొప్ప గొప్ప లెక్చరర్లు ఉంటారనుకున్నారు? అదేం లేదు, అదేం ఉండదు. రియాలిటీలో మీరు గమనించండి కావాలంటే. అక్కడ చదువుకున్నోడు బయటకు వస్తే ఏ పని చేయలేడు, కానీ వాడికి ర్యాంకులు వస్తే మార్కులు వస్తాయి. అని అందరినీ ఉద్దేశించి కాదు, నేను స్టూడెంట్స్ని తప్పట్లేదు, అక్కడ ఎడ్యుకేషన్ అంటే అక్కడ ఇన్స్టిట్యూషన్ తప్పడుతున్నాను, విద్యా వ్యాపారాన్ని తప్పడుతున్నాను. విద్యా వ్యాపారం బాగా సాగటం కోసం ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు, కోచింగ్ సెంటర్సు, వీళ్ళంతా పేపర్ లీకుల కోసం రకరకాల మార్గాలు ఎత్తుక్కునే వాళ్ళే. ప్రతిసారి ఎంతో కొంత ఏదో చోట ఏదో ఒక పేపర్ లీక్ అవుతూనే ఉంది. లీక్ కాకుండా ఈ లీకేజీలన్నీ ఆపాలంటే విద్యను తీసుకెళ్ళి ప్రభుత్వం చేతిలో పెట్టాలి. ఈ విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలి. వ్యాపారంలో బాగుపడటం కోసం, లక్షల కోట్లు గుంజుకోవటం కోసం కార్పొరేట్ దందా పేపర్ లీకేజ్. నేను ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు చెప్తున్నా కదా, మనది చిన్న ఛానల్ కాబట్టి మన వాయిస్ కొద్ది మందికే పోయిద్ది కాబట్టి మన వాయిస్ డిమాండ్గా మారలేదు. కానీ నేను డే 1 చెప్తున్నా, అరే నాయన, పేపర్ లీకేజీలు చట్టాలతో ఆగవు, మంత్రులు మారితే ఆగవు. పేపర్ లీకేజీలు ఆగాలంటే విద్యను తీసుకెళ్ళి ప్రభుత్వం చేతిలో పెట్టాలి. ప్రైవేట్ వాడి చేతిలో విద్య ఉన్నంతకాలం వాడి వ్యాపారం కోసం కొలమానాలు మార్కులు ర్యాంకులు అయినంతకాలం ఆ మార్కులు ర్యాంకులు సాధించడం కోసం ఎన్ని అడ్డదారులైన వాడు దొక్కుతాడు. ఎందుకు? మార్కులు ర్యాంకులు సాధించి ఇగో మా కాడ 1 1 2 2 3 3 4 4 మా కాడ చదివిన వాళ్ళకి ర్యాంకులు పంట అని చెప్పేసి అడ్వర్టైజ్ చేసుకుంటాడు, విద్యార్థులను ఆకర్షిస్తాడు. మన పేరెంట్స్ కూడా ఓ ఆ కాలేజీలో చదివితే మన పిల్లగాడు కూడా బాగుపడతారని చెప్పేసి వాడు ఎంత ఫీజు చెప్తే అంత ఫీజుకి గుడ్డిగా మూర్ఖంగా డబ్బులు లక్షల రూపాయలు తగలేసి మనం అక్కడ చదివిస్తాం. మన ఆలోచన అలా చేయటం కోసం వాడి ర్యాంకులు కావాలి, వాడికి మార్కులు కావాలి. ఆ మార్కులు ర్యాంకుల కోసం ఈ పేపర్ లీకేజీలు జరగాలి. ఇది దందా. ఈ దందా మనకు అర్థం కావాలి. ఈ దందా మనకు అర్థమైతే
పేపర్ లీకేజీలు ఎందుకు జరుగుతున్నాయి కూడా మనకు అర్థమవుద్ది. పేపర్ లీకేజీలకి కాకుండా పరిష్కారం కూడా మనకు అర్థమైద్ది. నేను మళ్ళా చెప్తున్నా చూడండి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. కానీ దేశంలో పేపర్ లీకులు ఆగవు. కొత్త చట్టం కూడా పార్లమెంట్లో తీసుకొస్తున్నారు. ఏది పేపర్ లీకేజీలు జరిగితే 10 సంవత్సరాల జైలు శిక్ష, 2 కోట్ల రూపాయల జరిమానా. ఇవి కూడా పేపర్ లీకులు ఆపవు. ఈ చట్టం కూడా ఆపలేదు. ఆపాలంటే ఉండే మార్గం విద్యను తీసుకెళ్ళి పూర్తిగా ప్రభుత్వం చేతిలో పెట్టాలి. అది జరగాలి. ఏమంటారు? కామెంట్ చేయండి.